లీడర్స్ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా ఏపీ ఎండిసి పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ సిబ్బంది 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా అన్నారు. గనుల విస్తరణలో ఇల్లు భూములు పోయిన వారు గత ఎన్డీ ఆదేశాలతో విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులను కొత్త కాంట్రాక్టర్ తొలగించడంపై సిఐటియు ఆందోళన నిర్వహించింది. వెంటనే స్కూల్ నుండి నూతనంగా ఏర్పడ్డ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్ ని 10 మందిని తీసివేశారని, శనివారం సాయంత్రం చర్చల ఫలితంగా తిరిగి 10 మందిని విధుల్లోకి తీసుకుని న్యాయం చేస్తామని సిపిఓ సుదర్శన్ రెడ్డి, ఉషోదయ ఎడ్యుకేషన్ అకాడమీ కాంట్రాక్టర్ ఎండి మహేష్ హామీ ఇచ్చారు. గతంలో 24 మందికి ఎండి అప్రూవల్ ఇచ్చారన్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడం కారణంగా అవసరాల రీత్యా ఇల్లు పోయిన వారు మరొక 10 మందిని తీసుకున్నారని, వారిని ఎండి అప్రూవల్ లేకుండానే గత కాంట్రాక్టర్ 8,000 వేతనం ఇచ్చారని తెలిపారు. పాత వారికి సిఐటియు పోరాట ఫలితంగా 12,000కు పెంచడం జరిగిందన్నారు. అదే పని చేస్తున్న వీరికి కూడా వేతనాలు పెంచివ్వాలన్నారు. నెల 2 నెలలు కొనసాగిస్తామన్న కాంట్రాక్టర్ అభిప్రాయాన్ని యూనియన్ నాయకులు తిరస్కరించారు. వారికి అప్రూవల్ తెచ్చే బాధ్యత కాంట్రాక్టర్ సిపిఓదే కరాఖండిగా చెప్పారు. వారిని తొలగిస్తే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని, పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించి చెప్పడం జరిగింది. అందుకే పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం బయట ఉండి తీసుకొస్తున్నామని, పాఠశాల దగ్గరలో వంటలు చేయాలని వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అలాగే ఏపీ ఎండిసి ప్రాంగణంలో వంటలు చేయాలన్నారు. నాన్ టీచింగ్ సిబ్బంది కూడా మధ్యాహ్న భోజనాలు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండిసి ఎంప్లాయీస్ అండ్ వర్కర్లు యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి నారదాస్ పాల్గొన్నారు. వెంటనే తీసివేసిన వెంటనే విధులకు తీసుకోవాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి.